స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం మీద స్తోత్రాల మీద ఆసునుడా, కృపామయుడ, ప్రేమమయుడ, కనికర సంపన్నుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడ, నిశ్చిత తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు రాజా. మరి గత ఆదివారం నుంచి ఆదివారం నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నీ కనికరం చేత పెంచి పోషించిన ఆయన చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తన ప్రభు నీ కాపుదల భద్రత అనుగ్రహించి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలం ఇచ్చి తన ప్రభు నీ బంధనంలో ప్రవేశపెట్టిన అపారమైన ప్రేమ కొరకు కృప కొరకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు నీకు తన ప్రభు మోకరించిన బిడ్డలందరినీ దీవించండి, ఆచరించి దైవజ్ఞానంతో నింపండి. పెద్దల దయంతో నీ దయంతో ఎదుగు ఫలించే భాగ్యం దయచేయండి బాబు. వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని రక్షణ భాగ్యం దయచేయండి, దైవజ్ఞానంతో నింపండి ఆయన. ఇది మొదలుకొని తన ప్రభు మరలా వచ్చే వారం వరకు నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. నేను చదువు ఎంత జ్ఞానం అభివృద్ధి చేయండి తన ప్రభు. పసిబిడ్డలు తన ప్రభు పాపం లేని వారిగా తన ప్రభు నేను పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యం దయచేయండి. రావాల్సిన బిడ్డలు సకాలం ఇంకా మందరం తోడుకురండి తన ప్రభు. పాటలు పాడేట్లు, వాక్యం జానట్లు, వాక్యం అప్పగించట్లు తన ప్రభు సమస్తంలో మీరు నడిపించమని దైవజ్ఞానంతో నింపని తన బిడ్డలు దీవించి దీర్ఘాయుష్తో నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.